చివరి బిల్డింగ్ ఏం చేస్తుంది, కంప్యూటర్లు కూడు పెడతాయా అని తీసిపాడేశారు. నేడు ఒక జనరేషన్ మొత్తానికి ఇదే హైటెక్ సిటీ ఊతమైంది. ఐటీని మారుమూల తెలుగు యువతకు పరిచయం చేసిన హైటెక్ సిటీ, చదువుకున్న ప్రతి ఒక్కరికి హైదరాబాద్ వెళ్తే ఉద్యోగం పక్కా అని భరోసా ఇచ్చిన హైటెక్ సిటీ, మధ్యతరగతి వారినందరినో విదేశీ విమానాలు ఎక్కించిన హైటెక్ సిటీ. అందుకే అంటారు, రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తే దార్శనికుడు వచ్చే తరం గురించి ఆలోచిస్తాడు అని. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలా అన్నారు. మేమందరూ రాళ్ళు రప్పల్ని చూస్తే ఆయన ఒక సైబర్ సిటీని చూశారు, ఇంకొక నగరాన్ని దర్శించారు. ఇలా ఎన్నో ఉదాహరణలు. ఆయన విజన్ ప్రపంచ స్థాయిలో ఖ్యాతి పొందింది. హైటెక్ సిటీ సైబరాబాద్ సృష్టికర్తగా, ఫస్ట్ టెక్నోక్రాట్ చీఫ్ మినిస్టర్గా జాతీయ స్థాయిలో పేరు పొందిన దార్శనికుడు చంద్రబాబు గారు. తెలుగు రాష్ట్రాల్లో ఐటీకి పునాదులు వేసి సామాజిక ఆర్థిక మార్పులకు నాంది పలికిన హైటెక్ సిటీ నిర్మించి 2.5 దశాబ్దాలు దాటింది.